సింపుల్గా చికెన్ ఫ్రై రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టి దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. దీంట్లోనే సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. దాంట్లోనే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 2 మినిట్స్ ఫ్రై చేసి మూత పెట్టి బాయిల్ చేయాలి. సో ఇప్పుడు పొడి మసాలా కోసం యాలకులు, ధనియాలు, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు అయితే నేను మిక్సీ చేసుకున్నాను. సో ఇప్పుడు చికెన్లో ఒకసారి ధనియా పొడి, జీరా పొడి, కారం, కరివేపాకు, ఇంకా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఒక్కసారి మొత్తం అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని దించేసేయడమే. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫ్రై అయితే సూపర్గా వచ్చిందండి. చూసారు కదా ఎంత మంచిగా మిక్స్ అయిందో, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.